ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖల సమన్వయంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపు బోనాల సమర్పణ, ఎల్లుండి రంగం, అంబారి ఊరేగింపు ఉంటాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యూ లైన్లను పూర్తిగా సీసీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకొచ్చారు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టుగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కామేశ్వర్ చెప్పారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు నగర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు మరింత వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని బోనాలను సమర్పిస్తూ ఉంటారు. జూలై 13వ తేదీన అమ్మవారికి బోనాల సమర్పణ, 14వ తేదీన రంగం భవిష్యవాణి ఉంటుంది. మరి ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అన్నది కూడా తెలుసుకుందాము. మనతో పాటు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సూరెడ్డి కోటేశ్వరరావు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. అన్న, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటేనే కోరిన వారికి కొంగు బంగారంగా నిలుస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. మరి బోనాలకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం, సికింద్రాబాద్. నా పేరు సురుటి కామేశ్వర్, 7వ తరం వారసుని నేను. ప్రతి ఏటా అమ్మవారి భక్తులు లాస్ట్ ఇయర్ మేము అంచనా వేసి 30 లక్షల వరకు వచ్చారట మా అంచనా. సో ఈసారి ఇంకొక 5 లక్షలు పెరిగే ఛాన్స్ ఉంది. పైగా ప్రభుత్వ వారు కూడా ఫ్రీ బస్ పెట్టడం చేత కూడా మహిళలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అట్లనే పలార బండ్లు, పోతురాజులు, అంబారి, భవిష్యవాణి, అమ్మవారి ఘటం ఊరేగింపు, ఇవన్నీ ఆనాటిన మా పూర్వీకులు ఏ రకంగా నిర్వహిస్తారు, ఈనాటి కూడా మేము అదే ప్రకారంగా నిర్వహించుకుంటూ వస్తూనే ఉన్నాము. ఈసారి భక్తులు ఒక అంటే సౌకర్య నిమిత్తం గత సంవత్సరం చూసుకుంటే 6 లైన్లు పెట్టడం జరిగింది. ఈసారి ఇంకో లైన్ అదనంగా విఐపి వాళ్ళు కూడా, ఎందుకంటే ప్రతి మినిస్టర్, సీఎం వాళ్ళ గేట్ మెయిన్ గేట్లో రావడానికి ఆలోచిస్తారు. సో ఆ టైంలో కొద్దిగా ఇబ్బంది పడ్డా భక్తులు సహిస్తారు. కానీ ఈ లోకల్ ఉన్న లీడర్స్ కూడా వాళ్ళకు ఒక గేట్ అనేది బ్యాక్ సైడ్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఆ గేటు ఉపయోగించుకుంటే భక్తులకు తొందరగా దర్శనమయ్యే అవకాశం ఉంది. దాన్ని ఈ మీ ఛానల్ ద్వారా వాళ్ళకు తెలియపరుస్తున్నాం. అయితే 6 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పారు. అంటే బోనాలు ఎత్తుకుని వచ్చేటువంటి మహిళల కోసం ఒకటి, శివశక్తుల కోసము, అంటే వీరి కోసం సపరేట్గా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడము, మరి వృద్ధులు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైనా వస్తే మరి వారికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మహిళల గురించి ప్రత్యేకంగా బోనాలని ప్రతి ఏటా పెడుతున్నాము, ఈసారి కూడా పెడుతున్నాము. శివశక్తులు అనేది ఒక టైమింగ్ అనేది పెట్టడం జరిగింది. వాళ్ళు 3-4 మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తే మాకు సపరేట్గా ఉండాలి, ఆ టైమింగ్లో మమ్మల్ని ఎవరు అడ్డగింపొద్దు, మమ్మల్ని ఈ తొందరగా ఇది చేస్తుంటే శివశక్తులతో పాటు 5గురిని వాళ్ళకు అనుకూల మనుషులను వాళ్ళు పంపించి బ్యాండ్ కూడా ఇక్కడ ఆర్చ్ గేట్ వరకు బ్యాండ్ పంపించడము, ఆడికైనా దేవాలయం బ్యాండ్ ఏర్పాటు చేయడము, దేవాలయం వచ్చేసి తొందరగా దర్శనం చేసే విధంగా శివశక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులకు, వికలాంగులు, గర్భిణులకు ఏదైతే ఉన్నదో దానికి పోలీస్ స్టేషన్ దగ్గర వీల్ చైర్స్ పెట్టడం జరిగింది. పైగా అట్లనే మా వెహికల్స్ కూడా, ఎలక్ట్రికల్ వెహికల్ కూడా రోచా బజార్లో 3 వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి ఇంకా గత సంవత్సరం ఈసారి ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేశాము. ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే మంచినీటి సౌకర్యమే కానీ, లేదంటే వచ్చేటువంటి మహిళలకి అదేవిధంగా భక్తులకి సంబంధించి మొబైల్ టాయిలెట్సే కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయబోతున్నారో, వైద్య సదుపాయాలకు సంబంధించి ఆ క్యాంపులను కూడా ఏర్పాటు చేయబోతున్నారా? ఇది ఆల్రెడీ 3-4 వివిధ శాఖలతోటి మేము మీటింగ్స్ పెట్టడం జరిగింది. గత సంవత్సరం తీసుకుంటే గత సంవత్సరం ఇబ్బంది ఏదైనా ఉంటే గట్రా మళ్ళీ ఆ ఇబ్బంది పడకుండా ఉండాలని వాళ్ళంతా వాళ్ళే ప్రతి డిపార్ట్మెంట్ మళ్ళీ సెలవు తీసుకొని ఈసారి మీకు ఎలాంటి కంప్లైంట్ రాకుండా చూస్తామని వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల ఉత్సవాల గురించి అన్ని రకాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లుగా కూడా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మనకు తెలపడం జరిగింది. మొత్తంగా 6 క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు కాబట్టి వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సదుపాయము, మొబైల్ టాయిలెట్స్, అదేవిధంగా మెడికల్కి సంబంధించినటువంటి క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటుగా మనకి వాలంటీర్లు, పోలీస్ సిబ్బంది అడుగడుగునా ఉండి ఆలయం లోపలికి ఏ విధంగా వెళ్ళాలి, బయటకి ఏ విధంగా రావాలి అనేది
అనేది కూడా వాళ్ళు గైడ్ చేయబోతున్నట్లుగా కూడా తెలుపుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్స్ కూడా అన్ని శాఖల అధికారులతో నిర్వహించడం జరిగింది అని, జూలై 13, 14వ తేదీల్లో బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లను జాగ్రత్తలను చూసుకుంటున్నామని కూడా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త తెలిపారు. విడుదల సంజుతో అంజుమ బిగ్ టీవీ హైదరాబాద్.